ఆక్వా రైతులకు నమస్కారం. ఏప్రిల్ ఇంకా మే నెల వచ్చింది అంటే చాలు ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల సాగు జరుగుతున్న గ్రామాల్లో ఒకప్పుడు పండుగ వాతావరణం నెలకొనేది. ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల రొయ్యలు త్వరగా పెరిగి మంచి దిగుబడులు వచ్చేవి. వచ్చిన దిగుబడిని అమెరికాకి ఎగుమతి చేయడం వల్ల రైతులకు మంచి లాభాలు వచ్చాయి. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. ఈ సంవత్సరం రొయ్యల ధరలు ఆశించినంతగా లేకపోవడంతో రైతుల్లో ఆవేదన కనిపిస్తుంది. అసలు రొయ్యల ధరలు ఇంతగా తగ్గడానికి కారణమేమిటి? అంతర్జాతీయంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. రొయ్యలను ఎక్కువగా అమెరికా, చైనా, యూరోప్ దేశాల్లో ఎక్కువగా తింటారు. అమెరికా లాంటి దేశాలకు ఎగుమతులు ఎక్కువగా ఉండేవి. కానీ నేడు మన స్థానాన్ని పూర్తిగా ఈక్వెడార్ దేశం ఆక్రమించింది. ఉదాహరణకు ఈక్వెడార్ నుండి అమెరికాకు 2019 సంవత్సరంలో ఎగుమతులు 82,968 మెట్రిక్ టన్నులుగా మాత్రమే ఉండేవి. కానీ 2023లో ఈ ఎగుమతులు నేడు 2,05,915 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. ఇక 2019 సంవత్సరంలో భారత్ నుండి అమెరికాకి 3,672 మెట్రిక్ టన్నుల ఎగుమతి జరిగితే 2023 సంవత్సరంలో 2,96,106 మెట్రిక్ టన్నులుగా ఉంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈక్వెడార్ నుండి అమెరికాకి ఎగుమతులు పెరిగితే మన దేశం నుండి ఎగుమతులు తగ్గుకుంటూ వచ్చాయి. ఈక్వెడార్లో ప్రొడక్షన్ ఖర్చు తక్కువగా ఉండడం, అమెరికాకి సమీపంలో ఉండడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గి ఎగుమతులు పెరిగాయి. అమెరికా తర్వాత రొయ్యలను ఎక్కువగా వినియోగించే దేశం చైనా. ముందు నుండే చైనాకి ఈక్వెడార్ నుండి ఎగుమతులు ఎక్కువగా ఉండేవి. అవి నేడు మరింత పెరిగి పీక్స్కి చేరుకున్నాయి. కానీ ఇండియా నుండి మాత్రం చైనాకి ఎగుమతులు తగ్గుకుంటూ వస్తున్నాయి. ఉదాహరణకు 2019 సంవత్సరంలో ఈక్వెడార్ నుండి చైనాకి ఎగుమతులు 3,22,616 టన్నులుగా ఉన్నాయి. ఇవి 2023 సంవత్సరానికి 6,97,357 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. అలాగే 2019 సంవత్సరంలో ఇండియా నుండి చైనాకి 1,55,201 మెట్రిక్ టన్నులు ఎగుమతులు జరిగితే 2023 సంవత్సరంలో ఈ 1,42,000 మెట్రిక్ టన్నుల ఎగుమతి మాత్రమే జరిగింది. ఇలా చైనా, అమెరికా దేశాలకు ఎగుమతులు ఈ 5 సంవత్సరాల్లో పెరగకపోవడం, అంతర్జాతీయంగా ఈక్వెడార్ నుండి తీవ్ర పోటీ ఉండడం వల్ల భారతదేశంలోని ఆక్వా రైతులకు మాత్రం ఆశించినంతగా లాభాలు రావడం లేదు. మరి మళ్ళీ మన ఆక్వా రైతుల్లో సంతోషం చూడడానికి మనం ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి.